పత్రిజీ. ప్రస్తుతం మనం ప్రభుత్వ ఉన్నత పాఠశాల దగ్గర ఉన్నాం. పత్రి సార్ ఇక్కడ 9th క్లాస్ వరకు చదువుకున్నారు. చూస్తే ఇక్కడ మనకు చాలా పాత బిల్డింగ్ లాగా అనిపిస్తుంది. కానీ ఇదొక చిరు జ్ఞాపకం. ఎందుకంటే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు నేడు విశ్వవ్యాప్తంగా ఒక ఆదర్శమూర్తిగా అందరికీ కనిపిస్తూ ఉన్నారు. మరి ఆ వ్యక్తి చదువుకున్న స్కూల్ మనం ఈరోజు ఒకసారి చూడడం కూడా ఒక మధుర స్మృతి అని చెప్పుకోవచ్చు. అయితే ఒక చదువు అనేసరికి ఆ చదువు మనకు విజ్ఞానంతో పాటు విఘ్నతను కూడా నేర్పుతూ ఉంటుంది. మరి ఒక వ్యక్తి ఉన్నతంగా ఎదిగాడు అని అంటే ఒకటి కాదు, 2 కాదు. దానికి చుట్టూతా ఎన్నో సమీకరణాలు కూడా ఉంటూ ఉంటాయి. అటువంటి వాటిల్లో ఇక్కడ ఈ చదువుకున్న ప్రదేశం కూడా ఒక ప్రధానమైన భూమిక అని చెప్పుకోవచ్చు. చెప్పండి సార్ మీ పేరు? నా పేరు అప్పలనాయుడు. మాది బోధను. నేను పెద్ద యోగా మాస్టర్ బోధనకి. నేను చాలామందికి ట్రైనింగ్ ఇస్తుండేవాడిను. అదే అదే మహా పెద్ద సముద్రం అనుకున్నాను. యోగాతో అన్నీ కూడా క్యూర్ చేసుకోవచ్చు అని చెప్పి అనుకున్నాను. అయినప్పటికీ కూడా మాకు జ్ఞానం లేదు, ఏం లేదు ఇక్కడ. నేను అన్ని యోగాలో నాకు గోల్డ్ మెడల్ ఉన్నాయి. జిల్లా లెవెల్లో గోల్డ్ మెడల్ ఉన్నాయి నాకు. అన్ని మెడల్స్ నేను పార్టిసిపేట్ చేశాను. తర్వాత అందరికీ ట్రైనింగ్ ఇచ్చాను. అయినప్పటికీ నాకు ఆత్మజ్ఞానం లేదు. నేను పీజీ చేశాను, ఎంఈడి చేశాను, పిహెచ్డి కూడా కంప్లీట్ చేశాను. నాకు ఆత్మజ్ఞానం లేదు. తర్వాత ఒకనొక రోజు మాకు పాంప్లెట్ వచ్చింది గురువుగారి ఆశ్రమం నుంచి. 14 సంవత్సరాల కిందట అనమాట. ఆ రోజు వర్క్షాప్కి వెళ్ళాను, అటెండ్ అయ్యాను అనమాట. అటెండ్ అయిన తర్వాత అక్కడ ఆ రోజు క్లాస్ విన్నాను, పిరమిడ్ వర్క్షాప్ క్లాస్ విన్నాను అనమాట. ఆ క్లాస్ విన్న తర్వాత ఇదేదో కొత్తగా ఉందని చెప్పేసి మా యోగా కంటే ఇదేదో స్పెషల్గా ఉంది నాలెడ్జ్ అని చెప్పేసి వచ్చాను అనమాట. వచ్చిన తర్వాత అక్కడి నుంచి ప్రతి ఆదివారము సావిత్రిదేవి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో మేము క్లాసులకు అటెండ్ అయ్యాను అనమాట. అప్పుడు నాకు అర్థమైంది, ఇన్నాళ్ళు ఒక రకమైన జీవితం అనుకుంటే ఇది నిజమైన జీవితం అని చెప్పేసి మాకు తెలిసిందనమాట. ఇది ఆత్మజ్ఞానము, ఇది అందరం కూడా తెలుసుకోవాలని చెప్పేసి 2000 పత్రిజీ సార్ని 2008లో మొట్టమొదటిసారి ఇక్కడ కలుసుకున్నాం. ఇక్కడే పుట్టినరోజు వేడుకలు జరిగినాయి ఇక్కడ మేము సార్తో పరిచయం మాకు ఇక్కడ అయింది. సో అప్పటి నుంచి గురువుగారితో మేము జర్నీ ప్రారంభించాము. తర్వాత నా కాలేజీలో కూడా మేము ధ్యానాన్ని ఎప్పుడు కూడా నా క్లాస్ స్టార్ట్ అయినప్పుడు 10 నిమిషాల పాటు ధ్యానం చేపిస్తాను. తర్వాత అప్పటి నుంచి 14 సంవత్సరాల నుంచి సో మా కాలేజీలో మా పిల్లల్లో అద్భుతమైన రిజల్ట్స్ ఇక్కడ 100కి 100% రిజల్ట్స్ మాకు వస్తుండేవి అనమాట. అందరూ ప్రిన్సిపల్స్ అడుగుతుండేవాళ్ళు, ఏంటి మీ కాలేజ్ స్పెషల్, ఎక్కడ చూసినా పిల్లలందరూ కూడా ధ్యానం అంటున్నారు, ఆటలు పాటలు అంటున్నారు, ఏంటి స్పెషల్ అంటే ఇది ఇంతవరకు యోగా మాస్టర్ని చూశారు, ఇక్కడ నుంచి పిరమిడ్ మాస్టర్ జీవితం అనేది ఈ విధంగా ఉంటుందని చెప్పేసి అందరూ కూడా మేము ఇక్కడ మా కాలేజీ నేను ఒక రోల్ మోడల్గా ఉందన్నమాట. నాతో పాటుగా నా వైఫ్, మా పిల్లలందరూ కూడా చక్కగా అందరం కూడా ధ్యానాన్ని ఆ రోజు నుంచి మేము 14 సంవత్సరాల నుంచి ఇటే ఉన్నాము, ధ్యాన ప్రచారం చేస్తుండే వాళ్ళము. నెక్స్ట్ అదేవిధంగా మా ఇంట్లో రకరకాల రోగాలు ఉండేవి పిల్లలకి మాకందరికి కూడా. అప్పటి నుంచి 14 ఏళ్ళుగా మా ఇంట్లో ఒక ట్యాబ్లెట్ లేదు, ఒక మెడిసిన్ కూడా లేదండి. ఇక్కడ ఒక ట్యాబ్లెట్ వేసుకోరు, బూస్టర్ టేక్ వేసుకోరు అని చెప్పేసి అందరూ కూడా అంటుండేవాళ్ళమాట. అది నిజమైన పిరమిడ్ మాస్టర్. అప్పుడు కెరటాలు వస్తుంటాయండి ఇక్కడ, కరోనా లాంటి కెరటాలు మనకు వస్తుంటాయి ఇక్కడికి టెస్ట్ చేయడానికి. అప్పుడు మనము స్ట్రాంగ్గా నిలబడాలన్నమాట. అక్కడి నుంచి మాకు ఇదే కాదండి, ఇలా మా లైఫ్లో చాలా ఉన్నాయి ఇక్కడ. మా పిల్లలు ఎంతోమంది తెలియదు, 14 బ్యాచ్లు పంపించాను, మెడిటేటర్స్ పంపించాను. ఎక్కడ చూసినా మా స్టూడెంట్స్ అందరూ కూడా హ్యాపీగా ఉంటారు. అందరూ కూడా ఇక్కడ ఎంజాయ్ చేస్తూ క్లాసులు చెప్తుంటారు అనమాట. ఎంతో లైఫ్, ఈ లైఫ్కి పాత లైఫ్కి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంటుంది. మేము ఇక్కడికి 1000 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చాము ఇక్కడికి. మాది ఎక్కడ బొబ్బిలి. ఈ ధ్యానం కోసము, ఈ శాకాహార విశిష్టత కోసము 1000 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చానండి ఇక్కడ. అంటే మా లైఫ్ డిజైన్ ఇది ఇక్కడ. సో మరి గురువుగారితో ఉన్నందుకు ఇప్పుడు అనిపిస్తుంది, చాలామంది కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళకి గురువుగారు ఎలాగుంటారు అని అడుగుతున్నారు అందరూ కూడా. మేము సార్తో పాటు 13 ఏళ్ళు జర్నీ చేసాము గురువుగారితో అని చెప్పేసి వాళ్ళతో చెప్పండి, మీరు ఎంత అదృష్టవంతులు అని చెప్పేసి అంటుంటారు అన్నమాట అందరూ కూడా అనమాట. సో మాకు ఇంత అవకాశం ఇచ్చిన సో పిఎంసి ఛానల్ వారికి థ్యాంక్ యూ. సో పత్రిజీ సార్కి జై.